సంక్షేమం ప్రజల యొక్క క్షేమం. ప్రభుత్వ ధ్యేయం ప్రజల యొక్క సంక్షేమం. ఈ లక్ష్యాలతో పురోగమిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అంటే ఈరోజు నిబద్ధతకు, అంకిత భావానికి ఒక ప్రతీకగా ఉండేటటువంటి రాష్ట్రం. మనమంతా స్క్రీన్లో చూస్తున్నాం. ప్రగతి పదాత, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ విధాత గౌరవ రేవంత్ రెడ్డి గారు. గట్టిగా ఒకసారి మనమంతా చప్పట్లు కొట్టి మన నేతకు మనం స్వాగతం పలకాలి. అదిగో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల ప్రజలు బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం అన్నిటా ముందు వరుసలో ఉండాలి అని నిరంతరం కలగనేటటువంటి నేత, హృదయజన నేత గౌరవ రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన, ప్రజల కోసం సాగేటటువంటి ఒక పాలన, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ధ్యేయంగా సాగుతున్న పాలన. గౌరవ రేవంత్ రెడ్డి గారి హెలీప్యాడ్లో దిగడం జరిగింది. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని పెద్దలందరూ కూడా పలకరించి సాదరంగా వేదిక మీదకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి హెలీప్యాడ్లో దిగింది. అక్కడ నుండి ప్రత్యేకమైనటువంటి వాహనంలో స్టాల్స్ దగ్గరకు వస్తారు. ఆ స్టాల్స్ని పరిశీలించిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను చూసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి వారిని, సంబంధిత స్టాల్స్ను నిర్వహించేటటువంటి వారిని అభినందించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభాస్థలి దగ్గరికి రావటం జరుగుతోంది. ఈరోజు 800 కోట్లు పెంచుకుంటాం. పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి ఒక దూరదృష్టి, అచంచలమైనటువంటి విశ్వాసం, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి అనేటటువంటి వారి తపన, వారి ధ్యేయాన్ని గత 30 సంవత్సరాలుగా మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఆశించేది, ఆయన శ్వాసించేదంతా కూడా ఘనపురం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి మాత్రమే. ఈ ప్రాంత ప్రజల పట్ల వారికి ఉండేటటువంటి ప్రేమ అవాజ్యమైనటువంటిది. ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం వారు యహరాహం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ల నుండి దిగడం జరిగింది. వారు గౌరవ శాసనసభ్యులు, ఘనపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు వారికి ఎదురేగి కరచాలనం చేసి శాలువాతో సత్కారం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతించడం జరిగింది. ఘనపురం నియోజకవర్గ అభివృద్ధి అంటేనే కడియం శ్రీహరి గారు మనకు కనబడతారు. కడియం శ్రీహరి గారి సారథ్యంలో, వారి నేతృత్వంలో ఈ ప్రాంతం. కడియం శ్రీహరి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటారు, కమిట్మెంట్కి మరొక పేరు ఏదైనా ఉంది అంటే అది కడియం శ్రీహరి అని. అందుకే ఈరోజు గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఘనపురం నియోజకవర్గం ఆవిర్భావం చెందింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. ఈరోజు ఘనపుర ప్రజల, విద్యార్థుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి డిగ్రీ కాలేజ్ ప్రారంభమవుతోంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోనయాచలం జఫర్గఢ్ మండలంలో 200 కోట్ల రూపాయలతో ప్రారంభమవుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ కడియం శ్రీహరి గారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం వెనుక ఎవరైనా ఉంటారు అంటే దాని పేరు మన శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు మాత్రమే. కాబట్టి ఈ ప్రజల అభివృద్ధి పట్ల, ఈ నియోజకవర్గ పురోగతి పట్ల అహరాహం శ్రమించేటటువంటి ఒక మంచి మనస్సున్న నేత, ఎవరు పిలిచినా పలికే ఒక గొప్ప హృదయం ఉన్న నేత గౌరవ కడియం శ్రీహరి గారు. ఒక విద్యావంతుడు, ఒక దూరదృష్టి కలిగినటువంటి వారు గౌరవ కడియం శ్రీహరి గారు. మరి వారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. అతిథులందరూ కూడా గౌరవ కడియం శ్రీహరి గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని తోడుకొని సాధారణంగా సభాస్థలి వైపుకు వస్తున్నారు. ఘనపురం గ్రామ పంచాయతీ నుండి ఈరోజు మున్సిపాలిటీగా ఆవిర్భావం చెందింది. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా
మన గౌరవ కడియం శ్రీహరి గారే. మనం చూస్తున్నాం, మనకి స్క్రీన్లో కనబడుతుంది. అదిగో చూడండి, హృదయ జన నేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో పరుగులు పెట్టిస్తున్నటువంటి నేత గౌరవ రేవంత్ రెడ్డి గారు కదిలి వస్తూ ఉన్నారు. వారి చుట్టూ అనేక మంది ఆత్మీయులు, సన్నిహితులు ఉన్నారు. మన ప్రియతమ నేత, మన శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారితో కలిసి Subscribe us and press the bell icon for more interesting updates.